Okay, thank you. దండా ఇచ్చే లేకుంటే తీసుకురా. శ్రీకృష్ణదేవరాయలు గారి 533వ జయంతిని పురస్కరించుకొని తెలుగు రాష్ట్రాలంతా కూడా ఆయన ఘన నివాళులు అర్పించడం జరుగుతుంది. మరి దాంట్లో భాగంగానే మరి ఇవాళ కడప నగరంలో మరి కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా
పార్టీలకు అతీతంగా కూడా ఈరోజు శ్రీకృష్ణదేవరాయలు గారిని ఈరోజు ఘన నివాళులు అర్పించడం జరిగింది. మరి శ్రీకృష్ణదేవరాయలు మరి దక్షిణ దేశంలో మరి ఆయన పరిపాలనలో మరి పేద బడుగు బలహీన వర్గాలకందరికి కూడా పూర్తి స్థాయిలో న్యాయం చేస్తూ ఒక మంచి పరిపాలకుడిగా పేరు తెచ్చుకోవడము, మరి తెలుగు ఖ్యాతిని దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా వ్యాపింపజేసిన మహోన్నతమైన వ్యక్తి శ్రీకృష్ణదేవరాయలు. మరి ఈరోజు ఆయన్ని స్మరించుకుంటూ మరి ఆయన అడుగుజాడల్లో మనమందరం కూడా నడవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా కూడా ఆయనకు ఆదర్శంగా తీసుకొని మనం ముందుకు వెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ తెలుగు జాతి ఖ్యాతి కోసం ఆయన పడిన పాటు నిజంగా వర్ణాతీతం. మరి ఆయనకు స్మరించుకొని మనమందరం కూడా ముందుకు వెళ్లాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. ఒక మంచి పరిపాలకుడు ఈ దేశాన్ని పరిపాలిస్తే ఏ విధంగా ఉంటుందో దానికి నిదర్శనం మరి శ్రీకృష్ణదేవరాయలు. మరి ఆయన పరిపాలనలో ప్రజలందరూ కూడా ఎంతో సుఖ సంతోషాలతో మరి ముందుకెళ్ళిన పరిస్థితి మనం గమనించాం, చరిత్రలో చూశాం. మరి ఈరోజు ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా తెలుగు రాష్ట్రాలలో మనం చూస్తే మరి ఈరోజు అనేక చెరువులు అయితే ఏమి, మరి అనేక సత్రాలు మరి ఈరోజు నిర్మించిన వ్యక్తి మరి ఆ మహోన్నతమైన వ్యక్తి శ్రీకృష్ణదేవరాయలు. మరి ఈరోజు మనం చూస్తున్నాం, ఎక్కడ చూసిన చెరువులు ఈరోజు ఉన్నాయంటే మన రాష్ట్రంలో మరి సుమారుగా 6,000 పైచిలకు చెరువులను తవ్వించిన మహోన్నతమైన వ్యక్తి శ్రీకృష్ణదేవరాయలు. మరి అలాంటి ఒక మంచి దార్శనికుడు, మంచి పరిపాలకుడు, మరి ఆయన్ని ఆదర్శంగా తీసుకొని మనమందరం కూడా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. ఈరోజు రాజకీయ పార్టీలకు అతీతంగా కూడా మరి ఆయనకు ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. మరి దాంట్లో భాగంగానే మరి ఈరోజు ఈ ప్రభుత్వం కూడా, మా ప్రభుత్వం కూడా మరి శ్రీకృష్ణదేవరాయలు గారి ఆశయ సాధన కోసం మరి ఖచ్చితంగా కృషి చేస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ఈరోజు కడప నడిబొడ్డున మరి ఈరోజు శ్రీకృష్ణదేవరాయ సర్కిల్లో మరి ఈరోజు శ్రీకృష్ణదేవరాయలు గారి నూతన విగ్రహాన్ని మరి ఈరోజు మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి ఇంకా పనులు పూర్తి కాలేదు. మరి బహుశా ఈ నెల ఆఖరికి పనులన్నీ కూడా పూర్తి చేస్తాం. ఖచ్చితంగా మంచి ఇంకా వైభవంగా మరి ఈ విగ్రహావిష్కరణ చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మరి ప్రజలకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ, మరి ఈ సర్కిల్ పేరు కూడా శ్రీకృష్ణదేవరాయ సర్కిల్గా కూడా ఈరోజు నామకరణం కూడా చేయడం జరుగుతుంది. మరి దాన్ని మరి ప్రజలందరూ కూడా గతంలో మనం చూసాం, ఎక్కడ చూసినా కూడా మరి సినిమా హాల్ల పేర్లతో సర్కిల్ ఉండే పరిస్థితి ఉండేది. మరి కృష్ణా సర్కిల్ అని చెప్పి, అప్సరా సర్కిల్ అని చెప్పి, అట్లా సంధ్యా సర్కిల్ అని చెప్పి, అట్లా సినిమా హాల్ల సర్కిళ్ళ పేర్లతో మనం సర్కిల్ పెట్టుకున్న పరిస్థితి నుంచి మరి ఈరోజు కడప నగరం అన్ని విధాలుగా అభివృద్ధిలో ముందుకు వెళ్తూ మరి అన్ని సర్కిల్స్, అన్ని కూడల్ని కూడా ఈరోజు అభివృద్ధి చేసే మరి ఏదైతే కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరుగుతుంది. మరి దాంట్లో భాగంగానే మరి ఈరోజు ఈ సర్కిల్ని మరి శ్రీకృష్ణదేవరాయ సర్కిల్గా నామకరణం కూడా చేయడం జరుగుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా మరి తెలియజేసుకుంటూ, మరి ఈ కార్యక్రమంలో శ్రీకృష్ణదేవరాయలు గారిని మరి ఈరోజు నివాళులు అర్పించే కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు కడప నగరంలో శ్రీకృష్ణదేవరాయ సర్కిల్ ప్రారంభించిన అంజాద్ బాషా గారికి, అలాగే విచ్చేసిన ప్రముఖులందరికీ నమస్కారాలు తెలుపుకుంటూ, మరి ఇందాక చెప్పారు దాదాపు 6,000 చెరువులు తవ్వించిన ఘనత శ్రీకృష్ణదేవరాయలు గారిది. మరి మీరు ఇంకొక విషయం తీసుకుంటే అలెగ్జాండర్కైనా ఓటమి ఉంది, కానీ శ్రీకృష్ణదేవరాయల చరిత్రలో ఆయన పరిపాలన చేసిన రోజులు ఓటమి లేకుండా ఎన్నో సామ్రాజ్యాలు ఆయన జయిస్తూ ఆయన విజయం పరంపర కొనసాగించారు. ఆ రికార్డున్న ఏకైక వ్యక్తి శ్రీకృష్ణదేవరాయలు. సో ఆయన ఒక విజయాలతోనే కాదు, ఆయన జీవితంలో విజయాలే కాకుండా ఎన్నో గుళ్ళని, గోపురాలను కట్టిస్తూ వచ్చారు. మీరు తిరుమల తీసుకుంటే తిరుమల కూడా డెవలప్ చేసింది శ్రీకృష్ణదేవరాయలే. అలాగే ఎన్నో రాజ్యాలను స్థాపిస్తూ
అక్కడ వాళ్ళ ప్రజలనంతా చాలా సంతోషంగా ఉండేట చేశారు ఆయన. సో అటువంటి మహనీయుడిని ఈరోజు 533వ జయంతి సందర్భంగా మనం గుర్తు చేసుకోవడము, దానికి ఈరోజు ఇక్కడ కృష్ణదేవరాయ సర్కిల్ అని ఓపెన్ చేయడము చాలా సంతోషకరమైన విషయము. సో ఇదంతా కడప ప్రజలందరూ దీన్ని ఆహ్వానిస్తారని చెప్పి కోరుకుంటున్నారు. జై శ్రీకృష్ణదేవరాయ. సర్కిల్లో నూతన విగ్రహం పెట్టించిన ప్రభుత్వానికి, మంత్రివర్యులు అంజద్ బాషా గారికి మా కులం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఆయన 6,000 చెరువులే కాకుండా 5,000 గుడులు గోపురాలు కట్టించిన మహనీయుడు. అలాంటి మహనీయుడు ఇదే దేవుని గడప నుంచి 7 సార్లు వెంకటేశ్వర స్వామి గుడికి కూడా పోయిన చరిత్ర ఉంది. అలాంటి మహనీయుడిని ఈరోజు మంచి విగ్రహం పెట్టి ఇది చేసినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు దేశవ్యాప్తంగా శ్రీకృష్ణదేవరాయలు గారి 533వ జయంతిని దేశవ్యాప్తంగా నిర్వహించుకోవడం మనందరం ఆనందించేట విషయం. ముఖ్యంగా శ్రీకృష్ణదేవరాయల గురించి మనం చెప్పుకోవాలంటే, శ్రీకృష్ణదేవరాయలు పరిపాలించే ఒక రాజుగా మన రాయలసీమ ప్రాంతంలో రతనాలు రాసులు పోసి అమ్మినటువంటి చరిత్ర ఈనాడు శ్రీకృష్ణదేవరాయలకు ఉంది. అదేవిధంగా మన కడప నడవడ్డిన తిరిగాడినటువంటి ఒక ఘనత శ్రీకృష్ణదేవరాయలు గారు వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గర నుండి ఈ ప్రాంతంలో నడయాడి తిరుమల తిరుపతి దేవస్థానానికి ఆభరణాలు చేర్చినటువంటి చరిత్ర కూడా ఉంది. పరిపాలన విషయంలో ఆలోచన చేస్తే ప్రజలకు అనుకూలంగా ఉంటూ పాదయాత్రలకు చెరువులు తవ్వించినటువంటి అనేక వృక్షాలు, అనేక విధంగా ప్రజాసేవల్లో పాల్గొని ప్రజల కోసం పరిపాలన చేసినటువంటి ఘనత ఒక శ్రీకృష్ణదేవరాయలు గారికే ఉంది. కాబట్టి రాబోయే రోజుల్లో మరలా మన దేశం శ్రీకృష్ణదేవరాయల పరిపాలన లాంటి ఒక పరిపాలన రావాలని ప్రజలందరూ కోరుకుంటూ ఈ యొక్క శ్రీకృష్ణదేవరాయల విగ్రహాన్ని కడప నడిఒడ్డున కృష్ణా థియేటర్ దగ్గర భారీగా ఆవిష్కరించినటువంటి మన డిప్యూటీ సీఎం అంజద్ బాషా గారికి, మన మిగతా కార్యకర్తలకు, మిగతా నాయకులకు అందరికీ ధన్యవాదాలు తెలుస్తూ ఈరోజు శ్రీకృష్ణదేవరాయల సర్కిల్గా నామకరణం చేయడం కూడా మనందరం ఆనందించదగ్గ విషయం. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. 533వ జయంతి సందర్భంగా ఈ విగ్రహాన్ని నెలకొల్పిన మా అంజద్ బాషా గారికి, గవర్నర్ సురేష్ బాబు గారికి, ఈ విగ్రహంలో పాల్గొన్న నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ, కృష్ణదేవరాయల విగ్రహం పాత విగ్రహానికి కరెంటు తీగలు ఊరేసేట్టు ఉండేటివి. ఈరోజు ఆ కృష్ణదేవరాయ సర్కిల్ కూడా కృష్ణదేవరాయ సర్కిల్గా తీర్చిదిద్దడము అంజద్ బాషాకు ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈరోజు కృష్ణదేవరాయల గురించి చెప్పాలంటే అందరు పెద్దలు చెప్పారు. తిరుమల దేవస్థానం అయితే మనులు మాణిక్యాలు అయితేనేమి అతను ఇచ్చిన ఘనత, గుళ్ళు గోపురాలు చెరువులు కట్టిన ఘనత కృష్ణదేవరాయలకు దక్కుతుందని చరిత్రకారుల్ని స్మరించుకోవడము, రాజకీయ నాయకులు కూడా ఇలాంటివి ప్రతి ఒక్కరు తెలుసుకొని ఆయన బాటలు నడిస్తే బాగుంటుందని చెప్పి ఈ విధంగా తెలియజేసుకుంటూ ఈ సెలవు. ఈరోజు శ్రీకృష్ణదేవరాయ జయంతి సందర్భంగా ఎంతో వైభవంగా జరిగింది. వెన్నుండి చేసిన మా సురేష్ అన్న గారికి, అంజద్ అన్న గారికి, మరి కమిషనర్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. ఈ సర్కిల్ని, కృష్ణా సర్కిల్ పేరుని తీసేసి శ్రీకృష్ణదేవరాయల సర్కిల్గా మా జనరల్ బాడీలో ఆమోదం జరిగింది. వాళ్ళందరికీ ధన్యవాదాలు జరుగుతా. మా బలిజ సోదరులకి, సోదరీమణులకు కృతజ్ఞతలు. ఈనాడు ఈరోజు మన కృష్ణా సర్కిల్లో కృష్ణదేవరాయ విగ్రహాన్ని భారీగా ప్రారంభోత్సవం చేసి ఈ కృష్ణా సర్కిల్ కృష్ణదేవరాయల సర్కిల్ అని పేరు పెట్టేసి మా అంజదన్న గారు, మా మేయర్ గారు, మా రవిరెడ్డి గారు వీళ్ళందరూ కూడా చాలా కృషి చేసినందుకు మాకు చాలా సంతోషము. ఈ కృష్ణదేవరాయలు అంటేనే కవులు, పండితులు, సాహిత్యము వీటికన్నిటికీ ఆయన పెట్టింది పేరే కాకుండా దానకర్ణుడని, ఆంధ్రభోజుడని కూడా ఒక బిరుదుంది. 553వ జయంతిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము
ప్రభుత్వం తరఫున డిప్యూటీ సీఎం గారు, అలాగే నగర మేయర్ సురేష్ బాబు గారు, కమలాపురం ఎమ్మెల్యే గారు, అలాగే మా ప్రియతమ ఎంపీ అవినాష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ 553వ శ్రీకృష్ణదేవరాయల జన్మదినోత్సవాన్ని ఎంతో ఘనంగా నిర్వహించడం జరిగింది. అలాగే ఆ శ్రీకృష్ణదేవరాయల గురించి మనము చెప్పుకోవాల్సింది వస్తే ఆయన గొప్ప పాలనాధ్యక్షుడు. ఆయన యుగం ఏదైతే ఉందో అది స్వర్ణయుగంగా చెప్పబడుతుంది. ఎందుకంటే ఆ రోజు రాయలసీమలో మొత్తం ప్రతి ఒక్క చోట రతనాలు వేసి రాసులు వేసి అమ్ముతా ఉన్న పరిస్థితి. ఆ కీర్తితోనే రాయలసీమను రతనాల సీమగా వర్ణింపబడుతుంది. అలాగే ఆయన ఎంతో దక్షత కలిగిన వ్యక్తి. ఆయన సామ్రాజ్యంలో కవులకు పెద్దపీట వేశాడు. ఆ కవులకు అష్టదిగ్గజాలని పేరు కూడా నామకరణం చేసి ఒక గొప్ప ప్రసిద్ధిగాంచిన చక్రవర్తిగా కీర్తింపబడ్డాడు. ఆయనకు మన శ్రీనివాసుడు తిరుమల వెంకటేశ్వర స్వామి పైన ఎంతో ప్రీతిపార్థమైన భక్తి. ఆయన హయాంలో తిరుమల ఎంతో అభివృద్ధి చెందింది. వజ్రాలు వైడ్యూరాలతో కిరీటాలు చేసి ఆ శ్రీనివాసునికి సమర్పించుకోవడం జరిగింది. అలాగే ఆయన ఆ రోజు తవ్వించిన చెరువులు ఏవైతే ఉన్నాయో అవి ఈ రోజు కూడా ప్రసిద్ధిగాంచినవి. ప్రకాశం జిల్లా ఖమ్మం చెరువు అయితే ఈ రోజు కూడా ప్రసిద్ధ చెరువుగా కీర్తింపబడుతుంది. ఎందుకంటే ఆయన ఒక గొప్ప పాలనాధ్యక్షుడు కాబట్టి అతని 20 తక్కువ సంవత్సరంలో పాలించినా కూడా తన ముద్ర అనేది వేసి ఈ రోజు కూడా ప్రపంచవ్యాప్తంగా దక్షిణ భారతదేశ వ్యాప్తంగా ఒక విజయవంతమైన చక్రవర్తిగా కీర్తింపబడుతున్నాడు. ఆయనకు ఆంధ్రభోజుడిగా సాహితీ ఆయన యొక్క బిరుదులతో కీర్తింపబడుతున్నాడు. అలాగే ఈరోజు ఈ కార్యక్రమం ఏదైతే ఉందో గత 4 సంవత్సరాల నుంచి మా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి ఇది అధికారికంగా చేయవలసిన ఆవశ్యకతను తెలిపి ఎట్టకేలకు మా నాయకుల కృషితో ఈరోజు ఈ జయంతి కార్యక్రమాన్ని ఒక ప్రభుత్వ కార్యక్రమంగా తీర్చిదిద్దడం ఎంతో. అంతేకాకుండా మేము ఏదైతే విగ్రహాన్ని ఇక్కడ తొలగించే భాగంలో నెరలు చీలి డ్యామేజ్ అయిన పరిస్థితుల్లో కొత్త విగ్రహం ఏర్పాటు చేయాలని మా డిప్యూటీ సీఎం గారి దృష్టికి అలాగే మేయర్ గారి దృష్టికి తీసుకెళ్తే వారు వెంటనే కమిషనర్ గారితో మాట్లాడి కొత్త విగ్రహాన్ని ఈ జయంతి రోజుకు తీసుకొని వచ్చి ఇక్కడ నెలకొల్పడం కూడా హర్షించదగ్గ విషయం. అలాగే ఈ కూడలి ఏదైతే కృష్ణా కూడలి అని ఉందో ఆ కూడలిని శ్రీకృష్ణదేవరాయ కూడలిగా మార్చేవాళ్ళని చెప్పి మేము మా నాయకుల దృష్టికి తీసుకెళ్తే వాళ్ళు అదే పనిగా అప్పటికప్పుడు గెజిట్లో పెట్టి పాస్ చేపించినందుకు మా బలిజల తరఫున మా నాయకులందరికీ కృతజ్ఞతలు మీడియా ముఖంగా తెలుపుతున్నాం. ఎందుకంటే ఒక చారిత్రకమైన చక్రవర్తి ఆయన కులాలకు మతాలకు పార్టీలకు అతీతంగా ఆయన జయంతిని చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఈ విశ్వం ఉన్నన్ని రోజులు ఆయన కీర్తింపబడతాడన్న దాంట్లో ఎటువంటి అతిశయోక్తి లేదని నా మనవి. జోహార్ శ్రీకృష్ణదేవరాయలు, జోహార్ శ్రీకృష్ణదేవరాయలు.